కరోనా జబ్బు కట్టడిలో భారతదేశం అంటే మన దేశం వెనుకబడిందా? ఈ మధ్యకాలంలో కరోనా జబ్బు ప్రపంచవ్యాప్తంగా మారిన తర్వాత ఏ దేశాలు ఏ విధాలుగా దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాయనేది గమనించాక కొన్ని దేశాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టు అర్థమైంది. దక్షిణ కొరియా, తైవాన్, సింగపూర్, న్యూజిలాండ్, వియత్నాం, క్యూబా, శ్రీలంక ఇలాంటి దేశాలు బాగా ఎదుర్కొన్నట్టు అర్థమైంది. కొన్ని దేశాలు చాలా పూర్గా చాలా బలహీనంగా పనిచేసినట్టు కూడా కనపడదు. అన్ని విషయాల్లో అగ్రరాజ్యంగా ఉండే అమెరికా ఇందులో మొదటి మార్కు వస్తుంది. బ్రెజిల్, ఫ్రాన్సు, స్పెయిన్, ఇటలీ, టర్కీ ఇలాంటివన్నీ ఆ లిస్టులోకి వచ్చాయి. ఏ లిస్టులో లేకుండా ఉన్నది మనమే. అంటే గొప్పగా సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశాల్లోనూ లేము, అలాగని మరీ హీనంగా ప్రవర్తించిన దేశాలు లేము. కానీ నెమ్మదిగా మన దేశంలో పాజిటివ్ల సంఖ్య కానీ చనిపోయేల సంఖ్య కానీ పెరుగుతూ ఉంది. అంటే ఆ లిస్టులో బలహీనంగా పనిచేసిన దేశాల లిస్టులోకి మనం నెమ్మదిగా చేరుతున్నాం అన్నమాట. ఇది సీరియస్గా చూడాల్సిన విషయం. ఎందుకు ఇలా జరిగిందనేది చూస్తే అన్ని దేశాలలాగానే మన దేశం కూడా మొదట్లో ఈ జబ్బు యొక్క ప్రమాదాన్ని తక్కువ అంచనా వేశాం. దానికి తోడు మన నమ్మకాలు కూడా పనిచేసి భారతదేశం కరోనా రాదు, ఇది వేద భూమి, మేము భక్తులమే, మేము హిందూ మతస్థులమే, ఇట్లాంటివి కూడా ప్రచారం చేశారు. మొట్టమొదటి కేసు మన దేశంలో ఈ సంవత్సరం జనవరి 30వ తేదీ బయటపడింది. వుహాన్ నుంచి వచ్చిన ఒక వైద్య విద్యార్థి కేరళలో ఈ జబ్బుతో బయటపడింది. అంటే డిసెంబర్ నెలలో ఈ జబ్బును గుర్తించలేకపోయినప్పుడు వుహాన్ నగరం నుంచి కొన్ని వందల విమానాల్లో ప్రతిరోజు ప్రపంచమంతా ప్రయాణికులు వెళ్ళి అన్ని దేశాలకి ఈ జబ్బుని సమంగా పంచారు. మనకి మొట్టమొదట 30వ తేదీ బయటపడితే ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఫిబ్రవరి 4వ తేదీన హోమ్ మినిస్ట్రీ గైడ్లైన్స్ డిక్లేర్ చేసింది. జనం గుంపులు కావద్దు, చేతులు శుభ్రం కడుక్కోండి, ముఖానికి గుడ్డలాంటిది అడ్డం పెట్టుకోండి. ఈ 3 యూనివర్సల్ ప్రికాషన్స్. ఫిబ్రవరి 4వ తేదీ ఆ విధంగా గైడ్లైన్స్ ఇస్తే తానిచ్చిన గైడ్లైన్స్ని కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాద్లో ఫిబ్రవరి 24వ తేదీ ఉల్లంఘించింది. నమస్తే ట్రంప్ పేరుతో లక్షల మందిని పోగేసి జనమందరూ గుంపులయ్యేటట్టు చేశాం. ఇది చిన్న విషయం కాదు. మార్చిలో 11, 12, 13 ప్రాంతాల్లో ఢిల్లీలో తబ్లీగ్ మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది ఈ గ్రౌండ్. అనుమతించింది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్. ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరి చేతిలో ఉంటుంది? హోమ్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటుంది. ఈ మీటింగ్ విదేశాల నుంచి కూడా వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళని కేవలం థర్మల్ స్క్రీనింగ్ చేస్తే ఏం ఉపయోగం? ఒక అరగంట ముందు పారాసిటమాల్ మాత్రం మింగితే జ్వరం తగ్గిపోద్ది. థర్మల్ స్క్రీనింగ్ ఏం కనపడదు. విదేశాల నుంచి జబ్బు వస్తుందని అనుమానం వచ్చినప్పుడు వాళ్ళందరిని అక్కడే ఆపి క్వారంటైన్లోని ఐసోలేషన్లోని పెట్టి మిగతా మీటింగ్ పెట్టుకోమంటే అదొక రకం. ఆ పని కూడా చేయాలి. అలా ఆపాల్సిన డిపార్ట్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నది. అంటే మొదటి నిర్లక్ష్యం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక మార్చిలో లాక్డౌన్ ప్రకటించేటప్పుడు ఇతర దేశాలు కూడా లాక్డౌన్ అనే ప్రక్రియను వాడుకున్నాయి. లాక్డౌన్ అనే ప్రక్రియ జబ్బుని నివారించదు, జబ్బుని జయించదు. కానీ జబ్బు యొక్క వ్యాప్తిని
వాయిదా వేస్తుంది, అంటే నిదానం చేస్తుంది. అంతే లాక్డౌన్కు ఉన్న విలువ. లాక్డౌన్ ప్రకటించిన ఇతర దేశాలు 2 రోజులు, 4 రోజులు, 5 రోజుల్లో సమయం ఇచ్చి జనానికి కావలసిన నిత్యావసరాలు సమకూర్చుకోవడానికో, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం ఉంటే అలా వెళ్ళడానికో ఏర్పాట్లు చేస్తే, మన దేశంలో రాత్రి 8 గంటలకు ప్రకటించి రాత్రి 12ంటికి అమలు చేశాం. ఎక్కడ రైళ్ళు అక్కడ ఆగిపోయినాయి, ఎక్కడ బస్సులు అక్కడ ఆగిపోయినాయి, ఎక్కడ పనులు అక్కడ స్తంభించిపోయినాయి. ఇది ఎంత ప్రమాదకరంగా మారిందంటే, దాదాపు 90 లక్షల మంది వలస కూలీలు రాష్ట్రాలు దాటి వెళ్ళి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. మరో 14 కోట్ల మంది రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. వీళ్ళందరూ తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. అలాంటప్పుడు ఏం చేసి ఉండాలి? ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోండి, మీకు ఈ లాక్డౌన్ పీరియడ్ అయిపోయి తిరిగి మీ ప్రయాణాలను అనుమతించేదాకా మీకు కావలసిన ఆహార పదార్థాలు మేము అందిస్తాం. అంతమందికి ఆహారం ఎలా ఇవ్వాలనే చర్చ లేదు. ఎందుకంటే మన దగ్గర గోడౌన్లలో 7,40,00,000 టన్నుల ధాన్యం నిల్వ ఉంది. వీళ్ళందరికీ 6 నెలలు తిండి పెట్టినా 2.5 కోట్ల టన్నుల ధాన్యం కంటే ఖర్చు కాదు. మనకు అవకాశం ఉండి కూడా ఆ పని మనం చేయలే. పోనీ 4 రోజులు టైం ఇచ్చి రైళ్ళని బస్సులను నడిపి మీ ఇళ్ళకి వెళ్ళిపోవడానని చెప్పామా అంటే అది చేయలే. చివరికి వలస కార్మికులు ఈ ప్రభుత్వాలు తమకేం సాయపడవనే అనుమానం వచ్చి వాళ్ళు నడక మొదలుపెట్టినారు. 100 కిలోమీటర్లు చిన్న చిన్న మూటలను ఎత్తనేసుకొని పొట్టలో బిడ్డ, సంకలో బిడ్డ పెట్టుకొని వాళ్ళు నడకలు నడుస్తుంటే చెప్పులు కూడా లేకుండా హృదయ విదారకంగా అనిపించింది. అలాంటి దుస్థితిని తీసుకురావాల్సిన అవసరం లేదు. 300 కేసులు ఉన్నప్పుడు ఈ సమస్య మొదలైతే 1000 కేసులకి మారిన తర్వాత అప్పుడు మనం ప్రయాణాలకు అనుమతించాం. ఇది కూడా తప్పే. అనుమతించినప్పుడు కూడా ఛార్జీలు ఎవరు పెట్టాలా? రాష్ట్రాలు పెట్టాలన్నా, కేంద్రం పెట్టాలన్నా? దరిద్రపు చర్చేది. వీళ్ళందరికీ ఛార్జీలు పెడితే ఎంత ఖర్చు అయిందంట? కేంద్రం పెట్టవచ్చు కదా. 90 లక్షల మందిని రాష్ట్రాలు దాటిపోయినటువంటి వలస కూలీలకు ఎవరు పెట్టాలా? కేంద్రం పెట్టాలా? రాష్ట్రం లోపల వాళ్ళకి మీరు పెట్టుకోండి అని అర్థం ఉంది, కానీ అందరికీ మీరే పెట్టాలని చెప్పి రాష్ట్రాలు అనడం అనవసరం. ఇక అది కాక రోజువారీ కూలీలు దాదాపు 30 కోట్ల మందికి పని లేకుండా పోయింది. అంతకు ముందే అస్తుబిస్తుగా ఉన్న ఆర్థిక వ్యవస్థ కరోనాతో బీభత్సం అయిపోయింది. ఇంతమందికి పని పోతే వాళ్ళందరూ బతికే మార్గమైంది. వీళ్ళ చేతుల్లో ఒక కుటుంబానికి 5,000 నుంచి 10,000 వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచి మీరు బతకండి అని చెప్పాల్సినటువంటి ప్రభుత్వాలు ₹1 కూడా వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడకపోగా, అదే సమయంలో 68,000 కోట్లు బ్యాంకులకి అప్పులు ఎగ్గొట్టిన పెద్ద మనుషులకు రాయితీలు ఇచ్చారు. అసలు ఏమన్నా అర్థమయ్యే పనే కాదు ఇది. అంటే అప్పటికే లక్షల కోట్లు వాళ్ళకి రాయితీలు ఇచ్చారు. కరోనా సమయం అని కూడా చూడకుండా 68,000 కోట్లు మళ్ళీ రాయితీ ఇచ్చారు. ఇదంతా అప్పు రద్దు చేయడం కాదు, కేవలం బ్యాంకు ఖాతాల్లోంచి తీసేయడం అని చెప్పి చెప్పుకున్నారు. ఖాతాల్లోంచి తీసివేసిన ఈ అప్పు ఎగవేతదారుల నుంచి ఎంత వసూలు చేశామని మన చరిత్రగాని గమనిస్తే 100లో ₹10 వసూలు చేశాం. అంటే మిగతా 90 ఏమని రద్దు చేసినట్టే అర్థం. తర్వాత అన్లాక్ చేసేటప్పుడు కూడా ఓ పద్ధతి మనం పాటించాల. పరిశ్రమల యొక్క ఒత్తిడితో అన్లాక్ మొదలెట్టాం. అన్లాక్ చేసేటప్పుడు మొట్టమొదటి అలౌ చేసింది, అనుమతించింది సారా దుకాణాలని. అప్పటిదాకా సారాయి తాగడానికి లేక ఇబ్బంది పడ్డట్టు కనిపించిన జనం ఎగబడి సారా కొట్ల మీద పడి గుంపులే సారాయి కొనుక్కోవడానికి సిద్ధపడ్డారు. మనం గుంపులు కావద్దు అంటున్నాం, గుంపులు కావడం సారాయి దగ్గర మొదలెట్టారు. రాష్ట్రాలు కూడా సారా దుకాణాలు తెరవడానికి కారణం ఉంది. ఈ జబ్బుని ఎదుర్కోవాల్సింది రాష్ట్రాలు, నిధులు సమకూర్చాల్సింది కేంద్రం. కేంద్రం నిధులు సమకూర్చకపోగా, అంటే వాళ్ళు మొదట్లో ప్రకటించిన 15,000 కోట్లే, అందులో సగం మాత్రమే ఈ సంవత్సరం వాడుకోవాలి. ఇందాక చెప్పిన 68,000 కోట్లు షావుకారులకు పోయినాయి. 20 లక్షల కోట్లు ఉద్దీపన ప్యాకేజ్ అనేది కూడా, అందులో 17 లక్షల కోట్లు షావుకారులకి బ్యాంకుల ద్వారా మరలా పోయేది. అంటే ప్రజలకు ఒరిగింది ఏం లేదు ఆ ఉద్దీపనల ద్వారా. ఆ కారణంగా రాష్ట్రాల చేతుల్లో డబ్బులు లేక
ఇబ్బంది పడుతున్న సమయంలో సారాకి పచ్చజెండా ఊపగానే వెంటనే షాపులు తెరిచారు వీళ్ళు, కొంత ఆదాయం వస్తున్న ఉద్దేశంతో. జిఎస్టీ బకాయిలు రాష్ట్రాలకు ఇవ్వాల్సినవి ఇచ్చుంటే బహుశా ఇంత ఇబ్బంది కూడా వచ్చి ఉండకపోవచ్చు. తరువాత కేంద్రీకరించే పద్ధతిలో జబ్బు నివారణ కార్యక్రమాలు చేశారు. అంటే జబ్బు ఉండేది ఫీల్డ్లో పనిచేయాల్సింది రాష్ట్రాలకి ఫీల్డ్లో ఉన్న పరిస్థితిని బట్టి అక్కడికక్కడ ఇన్నోవేషన్స్ చేసుకొని అక్కడికక్కడే సమస్యను బట్టి పరిష్కారాలు వెతుక్కోండి అని చెప్పకుండా అన్నిటినీ కేంద్రం నుంచే మానిటర్ చేయాలని కోరుకున్నారు. మొదట్లో అయితే లాక్డౌన్ కొద్ది రోజులు చేస్తే జబ్బు మొత్తము అదుపవుతుందనే ఒక పిచ్చి ధైర్యం ఉండేది కేంద్ర ప్రభుత్వానికి. అందుకనే మొదటి 2 లాక్డౌన్ మీటింగులు, ముఖ్యమంత్రుల మీటింగులు ప్రధానమంత్రి గారు స్వయంగా పర్యవేక్షించారు. చప్పట్లు కొట్టించారు, దీపాలు వెలిగించారు, పూలు చల్లించారు. చల్లాల్సింది పూలు కాదు, మాస్కులు చల్లాలా, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి తేవాలా, పీపీఈ కిట్లు చల్లాలి. అది వదిలేసి పూలు చల్లారు. ఆ పూలు చల్లే కార్యక్రమానికి సైన్యం నుంచి హెలికాప్టర్లు రావడానికి టైం పడితే గంటలు బజార్లు నిలబెట్టారు కూడా. ఇది సెంట్రలైజేషన్ అంటారు దీన్ని. డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ దీనికి ఉండాల్సిన దగ్గర ప్రతి ఒక్కదాన్ని కేంద్రీకరించే కార్యక్రమం మనం చూస్తున్నాం. అనేక వ్యవస్థల్ని అదుపు చేసుకొని కేంద్రీకరించే కార్యక్రమం చేశారు. రిజర్వ్ బ్యాంకుని కేంద్రీకరించడం, పన్నుల్ని కేంద్రీకరించడం, అన్నీ కేంద్రీకరించడమే. అంటే తమ కనుసన్నాల నుంచి ఏది దాటిపోకూడదనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ఈ కేంద్రీకరణ విధానం అనేది ఎక్కడికక్కడే ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడదు. ఇదే పద్ధతి ఐసీఎంఆర్ కూడా చేసింది. ఒక్కోసారి ఒక ఇన్స్ట్రక్షను, ఎవరికి పరీక్షలు చేయాలో ఎప్పుడు ఇన్స్ట్రక్షన్ మారుతుందో తెలియదు, ఎవరికి చేయక్కర్లేదో మారిపోతూ ఉంటుంది. ఆఖరికి ఎంత దూరం ఐసీఎంఆర్ పోయిందంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనే బాగా పేరున్న సంస్థ ఆగస్టు 15కి మన దేశంలో వ్యాక్సిన్ వస్తుందని ప్రకటించేదాకా వెళ్ళింది. ఇది చాలా బాధ్యతారాహిత్యమైన ప్రకటన. అసలు పరీక్షలు 3వ స్థాయి పరీక్షలు జనం మీద చేయకుండా ప్రకటన చేయకూడదు. సరే, ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చిందని రష్యా అంటుంది, వాళ్ళు 3వ స్థాయి పరీక్షలు చేయాల. అందుకనే కదా దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు 1వ స్థాయి పరీక్షలే చేయనటువంటి మన దగ్గర ఆ వ్యాక్సిన్ డెవలప్ చేయడానికి భారత్ బయోటెక్ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఐసీఎంఆర్కి ఇచ్చిన లెటర్లో మేము 3వ స్థాయి పరీక్షలు పూర్తి చేయడానికి మాకు 15 నెలలు సమయం కావాలని కూడా లెటర్ ఇచ్చారు. మరి వీళ్ళు ఏ పద్ధతిలో ఆగస్టు 15కి స్వతంత్ర దినోత్సవం రోజుకల్లా వ్యాక్సిన్ వస్తుందని ప్రకటించారు? అంటే ఆ రోజు ఎర్రకోట మించి ప్రధానమంత్రి గారు ప్రకటన చేయాలి కాబట్టి అది ప్రకటనకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో వీళ్ళు చెప్పారా? అట్లా అర్థం దాని నుంచి వచ్చే అవకాశం ఉంది. లాక్డౌన్ పీరియడ్లో మనకు సమయం కొంత దొరుకుతుంది. ఈ సమయాన్ని దేనికి ఉపయోగించుకోవాలి? ప్రజారోగ్య వ్యవస్థను బాగుపరచడానికి, ఆసుపత్రులని బెడ్లు పెంచుకోవడానికి, సిబ్బందిని పెంచుకోవడానికి, మాస్కులు, పీపీఈలు, ఆక్సిజన్ లాంటివి సమకూర్చుకోవడానికి వాడుకోవాలి. ఈ రోజుకి కూడా సంపూర్ణంగా సమర్థవంతంగా కోరినంత స్థాయిలో ఇవన్నీ సమకూర్చుకున్నామని చెప్పడానికి అయితే వీల్లేదు. సమకూర్చుకున్నాం కొంత అనుకున్న స్థాయిలో మాత్రం సమకూర్చుకోలేకపోయినాం. అంటే మన దగ్గర ఉన్న ఆరోగ్య విధానమే తప్పుడు విధానం. ఈ విధానంలో ప్రైవేట్ వాళ్ళకి పెద్దపీట వేస్తాం, ప్రభుత్వ ఆసుపత్రులను పనిగట్టుకొని బదనాం చేస్తాం. ప్రైవేట్ వాళ్ళకి పెద్దపీట ఇస్తే ఈ పెద్ద మనుషులు లాక్డౌన్ పీరియడ్లో మొత్తంలో పండుకున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు పనిచేయాలా, ప్రైవేట్ ఆసుపత్రులు పనిచేయాలా. కానీ ఆ సమయంలో జనమేమి అడ్డగోలుకు చావాలా. అంటే 100కి 90 జబ్బులు పెద్దగా వైద్యం అక్కర్లేని జబ్బులే కాబట్టి ఆ జనమందరూ మందుల షాపుల్లోకి వెళ్ళి మాత్రలు తెచ్చుకొని మింగారు. ఎవరికి ప్రమాదం సంభవించాల. అంటే ఇప్పటిదాకా అంత ప్రమాదం లేని జబ్బులు ఎక్కువగా ఈ ప్రైవేట్ వాళ్ళు వైద్యం చేస్తున్నారో అనుకోవాలి. ప్రమాదకరమైన జబ్బులు అసలు చేయరని కాదు, ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు అన్నీ 100% తప్పుదారులు ఉన్నాయని కాదు దాని అర్థం. కానీ ఎక్కువ జబ్బులు, చేతిలో డబ్బులు ఉంటే అది జబ్బు కాకపోయినా ఆసుపత్రుల చుట్టూ తిరిగే జనం ఆ పని మానేశారు. దానివల్ల ప్రజలకే నష్టం జరగల. కానీ ఈ సమయం అంతా హీరోల్లాగా జనాన్ని కాపాడింది ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు లాంటి యంత్రాంగం కాపాడింది.
వాళ్ళకి ఈ లాక్డౌన్ పీరియడ్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని వసతులు కలిగించాల్సిన దాని బదులు ఆ పని జయప్రదంగా చేయలా. దానివల్ల వచ్చిన పరిణామం ఏంటంటే లాక్డౌన్ తొలగించినాక ప్రైవేట్ ఆసుపత్రులు, ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రులు జూలు విజృంభించినాయి. ఒకరోజు హాస్పిటల్లో పాజిటివ్ కేసులు అడ్మిట్ చేస్తే 30,000 నుంచి ₹1,00,000 వసూలు చేయడం మొదలెట్టాయి. మందులు అవసరమైనా లేకపోయినా వాడటం కూడా కొంతమంది చేస్తున్నారు. ఎక్స్రేతోనే జబ్బును నిర్ధారించగలిగే చోట్ల హెచ్ఆర్సిటీ స్కాన్లు చేయించడం మొదలుపెట్టారు. ఎక్స్రే 200 అయితే హెచ్ఆర్సిటీ 6,000 అవుతుంది. అలాగే అనుమానాస్పదంగా ఉన్న మందులు కానీ, సరిగా పనిచేస్తే లేదో స్పష్టంగా తెలియని మందులు కానీ ఇష్టం వచ్చినట్టు వాడేశారు. కొన్ని దేశాల్లో ప్రైవేటు వైద్యశాలలు మొత్తాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈ కరోనా విపత్కర సమయం దాటేదాకా తమ అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేశారు. మన దగ్గర ప్రైవేటైజేషన్ అంటే నెత్తిన పెట్టుకుంటాం, అందుకని వాళ్ళని తాకే ధైర్యమే లేదు ఎవరికి. వాళ్ళందరినీ విచ్చలవిడిగా వైద్య వ్యాపారం అంటే కరోనా వ్యాపారం చేయడానికి జనాన్ని 4 చేతుల్లో పెట్టేసినాం. ఇది కూడా మనం చేసినటువంటి పొరపాటే. అసలు ప్రజలకి సమాచారం, సరైన సమాచారం ప్రతి నిమిషం అందేటట్టు కూడా చేయాలి. ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో వియత్నాం లాంటి దేశం ప్రతి నిమిషం జనానికి తెలియజేసి జయప్రదంగా దాన్ని ఎదుర్కోగలిగింది. అలా మనము ప్రతి నిమిషము సరైన సమాచారం అందించాలి. దాని బదులు ఫోన్లో కాలర్ ట్యూన్ ఒకటి మాత్రం వస్తుంది, ఇంకేం ఉండదు. ముఖ్యమైన జాగ్రత్తల గురించి ప్రజల్లో విరివిగా ప్రచారం చేయం. రెండవది, ఏ రకమైన లక్షణాలు ఉంటే ఇవి ప్రమాదకరమైన లక్షణాలు, మీరు వెంటనే తగిన వైద్యానికి వెళ్ళాలి అనేది కూడా మనం సరిగా చెప్పలేదు. ఇన్ని రకాల ల్యాప్సెస్ అంటే గ్యాప్స్, పొరపాట్ల వలన మనము కరోనాని సమర్థవంతంగా కట్టడి చేయలేకపోయినాం. ప్రజల్లో ఇప్పటికే ఉన్నటువంటి రోగనిరోధక శక్తి, మధ్యలో జబ్బు వలన వచ్చిన రోగనిరోధక శక్తి ఇప్పటిదాకా మన జనాన్ని అడ్డగోలుగా చనిపోకుండా కాపాడింది. చాలా పేదరికం ఉన్నా కూడా జనం తప్పించుకోవడానికి గల కారణం అప్పటికే వాళ్ళ శరీరాల్లో ఉన్న రోగనిరోధక శక్తి. ఈరోజు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కూడా అప్పులు చేసి ప్రైవేట్ హాస్పిటల్కి పరిగెత్తే కార్యక్రమం మొదలెట్టారు. వీటిల్లో ₹1 కూడా ప్రభుత్వం ఇచ్చే సమస్య ఉండదు. ప్రభుత్వ యంత్రాంగాన్ని జయప్రదంగా వాడుకున్నటువంటి రాష్ట్రాలు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నది. కేరళ ఆ విధంగా వాడుకున్నది, వాళ్ళు మంచి ఫలితాలు ఇచ్చారు. ఆంధ్రలో కూడా ఎక్కువ టెస్టులు చేయటం అనేది సరైన అప్రోచ్ అనే మేము భావిస్తున్నాం. ఎక్కువ టెస్టులు చేస్తే జబ్బు ఎక్కడుందో కనుక్కోవడం తేలికవుతుంది. అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రులకి వసతులు, వనరులు, మందులు ఎక్కువగా అందించడానికి ప్రయత్నం సీరియస్గానే జరుగుతుందనేది కూడా మా దృష్టిలో ఉంది. ఆ విధంగా మనం ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకోవాలనే మన కోరిక ఉంటే చాలదు, దానికి తగినటువంటి ప్రయత్నం మనం జయప్రదంగా చేయలేదు. చేయనందువల్లనే మనం టాప్ దేశాల్లో 10 దేశాల్లోనైనా ఉండడానికి సాధ్యం కాలేదు. జబ్బు ఎక్కువగా ఉన్న టాప్ 5 దేశాల్లోకి మనం చేరినాం దురదృష్టం కొద్దీ. ఇది నిజంగా మనం కోరుకోదగినటువంటి మార్పు కాదు. అందువలన కరోనా వ్యాధి కట్టడిలో ప్రభుత్వం వారు చేసినటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మన ప్రజలకు నష్టం చేకూర్చే దగ్గరికి చేరిందనేది నేను భావిస్తున్నాను.